డెఫినెట్గా. అలాగే అక్కినేని గారి శత జయంతి కూడా ప్రారంభమైంది కదా, అదేమైనా ఆలోచిస్తున్నారు సార్? అది జరుగుతుంది కదా, అన్నీ జరుగుతున్నాయి అన్నీ. నేను కొన్నిట్లో అటెండ్ అయ్యాను, ఆయన పేరు నాకు అవార్డు ఇచ్చారు. అది ఎన్టీ రామారావు సంవత్సరం పాటు కంటిన్యూస్గా జరిగింది అది. మిగిలిన వాళ్ళందరూ అంత కంటిన్యూస్గా జరగకపోయినా బిగినింగ్ డేస్ ఎండ్ డే జయంతి ఉత్సవాలంటే ఎక్కువ ఫస్ట్ దిన్ను లాస్ట్ డే చేస్తారండి. ఫినిషింగ్ స్టార్ట్ అయ్యేది ఇది. అమరావతి అనేటప్పటికి ఏంటంటే ఒక యాక్టరు, ప్రొడ్యూసరు, నాయకుడు, అందరికీ అందుబాటులో ఉన్న ఒక గొప్ప మనిషి. ఆయనకి అప్పుడు జరిగింది, దేశ విదేశాల్లో చేశారండి ఆయన శత జయంతి ఉత్సవాలు పూర్తయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఇంకా అంటే వ్యక్తిగత స్థాయిలో మీరంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేశారు, సూర్యకాంతం వాళ్ళ అబ్బాయి వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళు అక్కడ చేస్తామన్నారు. కానీ మన పరిశ్రమ, తెలుగు పరిశ్రమ చేయొచ్చు కదా సార్? అదే ఇప్పుడు లోపం అయింది అనేది. తెలుగు పరిశ్రమలో ఇదివరకు ఎవరిలో ఒక మాట చెప్తే అందరూ దానికి కట్టుబడి ఉండేవారు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? నాలాంటి వాళ్ళని చెప్తేనేమో మేము అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్నంత బిజీ ఆర్టిస్టులు కాదు కదా మేము. ఎవరన్నా బిజీ హీరో ఎవరన్నా లీడ్ తీసుకొని చెప్పాలి. ఎవరు చెప్తారు? అందుకే చిరంజీవి గారిని ఒక టైంలో అడిగాం మేము, చిరంజీవి గారు మీరు ఇండస్ట్రీ పెద్దగా ఉండండి, మీరు ఉంటే ఏదైనా ఉంటే ఇదివరకు మరి దాసరి గారు ఇంకొకళ్ళు చెప్తే టక్కుమంట జరిగిపోయేది, వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండి చెప్తే అందరూ వింటారు, ఇప్పుడున్న యంగ్ హీరోలు వింటారు, అందరూ వింటారండి అంటే ముందు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎక్కడో ఆయన మనసు చివుకుమని బాధ కలిగింది. నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండట్లేదు, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను, ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నేను పాల్గొనడానికి నాకు చేతనైన సాయం నేను చేయడానికి సిద్ధం అన్నాడు అని ఆయన తప్పుకున్నాను. ఎవరు లేరు. ఇప్పుడు సూర్యకాంతం ఆవిడ నడిచిన లాస్ట్ సినిమా కూడా చిరంజీవి గారు చేసిన సినిమా ఎస్పీ పరశురామ్ అని కానీ సమాచారం. సో ఆయన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోదాకా మీరు ఏమన్నా మాట్లాడతారా చిరంజీవి గారితో? నేను ఒకసారి అంటే ఆయన ఆలోచన ఏముందో నేను తెలుసుకుంటాను. ఆల్రెడీ ఇది చేసేసారు, ఇప్పుడే ఈ నెలలోనో చేయటం అనేది ఒక పద్ధతి. ఫినిషింగ్ డే చేస్తే చాలా బాగుంటుంది. అదే ఓపెనింగ్ డే చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఓపెనింగ్ డే చేయలేకపోయాం. చిరంజీవి గారితో కూడా కలిసినప్పుడు మాట్లాడతాను తప్పకుండా. మా అసోసియేషన్ లాంటిదన్నా బాధ్యత తీసుకుంటాను. అదే అడగబోతున్నా సార్, మా అసోసియేషన్ ఉంది కదా, మరి వాళ్ళు ఏమి పరిశ్రమ అసోసియేషన్ అయినప్పుడు ఇటువంటి మహానటులు మహాకళాకారులు తీసుకోవట్లేదండి అవి. అది కొంచెం మరి బాధాకరమైన అంశమే కదా. అంటే దాన్ని మనమేమి విమర్శించకూడదు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే సమస్యలు కాదు కదా. ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు ఏదైనా ఓన్ చేసుకోవాలి కదా. అసోసియేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన గురించే కాదు, అసోసియేషన్లో ఉన్న పెద్దల గురించి, అందరి గురించి, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టుల గురించి అన్ని పట్టించుకోవాలి మా అసోసియేషన్. మొన్న మధ్యనప్పుడు మా అమ్మాయి జోకేసింది, నాన్నగారు నన్ను కూడా మా అసోసియేషన్లో మెంబర్గా చేర్చుకోవచ్చు కదా అంది. అదేంటమ్మా నీకెందుకు అన్నా. ఏం లేదు, మీరు అమెరికా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరు బర్త్డే అయితే వాళ్ళది ఇక్కడ అమెరికా నుంచి ఇండియా ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తున్నారు, నాకు కూడా మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, నా బర్త్డే కూడా మీకు గుర్తుని ఫోన్ చేస్తారు. లాస్ట్ టైం ఆ సంవత్సరం నేను మర్చిపోయాను మా అమ్మాయి బర్త్డే, అందుకని జోక్ వేసింది అనమాట. యాక్చువల్గా మీ ఇదిలోనే ప్రారంభమైంది, బాగా పేరు వచ్చింది. మా అసోసియేషన్ అనేది అట్లీస్ట్ దాన్ని ఇటువంటి వాటిని గుర్తు చేసుకోవాలి, ఉత్సవాలు చేయాలి. అది లేకపోతే పరిశ్రమ చేయకపోయినా అసోసియేషన్ చేయాలి, అది చేయకపోవడం లోటే. బాధ్యత తీసుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. తప్పుడు ఇండివిజువల్ వ్యక్తి బాధ్యత తీసుకున్నాడు అనే దానికంటే కూడా ఒక అసోసియేషన్ బాధ్యత తీసుకున్నాడు, దానికి ఒక బాగుంటుంది, ఒక గౌరవం. మన అసోసియేషన్ మా తరఫున చేస్తాం అందరూ రండి అన్నారనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్. నేను చేస్తున్నాను మురళీమోహన్ అండి మీరు అందరు రండి అంటే ఎవరు? అది వ్యక్తిగతం అవుతుంది. వ్యక్తిగతం అవుతుంది. అది వేరు, మీరు వెళ్ళి కలవడం, వాడికి నమస్కారం పెట్టడం, దండ వేయటం, అది వేరు. కానీ అసోసియేషన్ ఓన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, మీరేం మాట్లాడడం జరగలేదా సార్? మనం మాట్లాడినా మనం ఎవరి ఉద్దేశాలకు ఉంటాయి, అది వాళ్ళకి కలగాలి. కానీ ఐడియా మళ్ళీ మనం చెప్పి మేము చేసామని రేపు పొద్దున నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తే ఇది క్రెడిట్ మురళీమోహన్కి పోతే మనకు కాదు అని అనుకోవచ్చు. ఇట్లాంటి ఫైనల్గా మంచి పని చేయడానికి ఎవరు మంచి సలహా ఇచ్చినా తీసుకోవచ్చు కదా, సలహా తీసుకోవాలి. అది నేను ఒక మంచి పని చేయడానికి అయ్యో నాకు తట్టలేదు, మీరు ఇచ్చారు, చాలా మంచి ఆలోచన చేశారు, ఇది చేసాము, ఇది మనందరికీ మంచి పేరు వచ్చేది అనే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కదా అంటున్నాను సార్. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఎవరు సూర్యకాంతం గారు లాంటి వాళ్ళతో చేసినాడు కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలుసు సూర్యకాంతం గారు అంటే? అదే ఏదో ఇంకా మేము పాతాళం ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, కానీ ఇప్పుడున్న కొత్త జనరేషన్ హీరోలకి తెలీదు, హీరోయిన్లకి తెలీదు.
తమిళ్ అసోసియేషన్ ఎలా ఉంటాయి సార్ ఈ కంపారిటివ్గా మనతో పోల్చుకుంటే? వాళ్ళు బాగానే చేస్తున్నారండి. వాళ్ళకు కూడా అక్కడ నడిగర్ సంఘం అని తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అది ఉంది. వాళ్ళు కొన్ని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ పూర్వులు తలుచుకోవడం అన్ని చేస్తున్నారు. తర్వాత సీనియర్ ఆర్టిస్టులది ఇయర్లీ ఒకసారి స్టాల్వర్డ్స్ అందరినీ కూడా పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరినీ సత్కరించడం అవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మన తెలుగులో కూడా చేయట్లేదు ఇక్కడ. వాళ్ళు కూడా పూర్వులు తలుచుకోవడం అవన్నీ చేస్తున్నారు కదా పాత వాళ్ళని. అంటే నేను అసోసియేషన్లకి సరే ఎలక్షన్లు జరుగుతాయి, ఎంపిక చేస్తారు, దానికి ఒక ప్యానల్ ఉంటుంది, అది జనరల్గా మనం చూస్తున్నాం. ఒక అడ్వైజరీ బోర్డు పెద్దవాళ్ళందరితో ఉండటం అనేది ఇంపార్టెంట్ కదా అంటున్నాం. ఇంపార్టెంట్ అది ఆలోచన వాళ్ళకి రావాలి. ఇప్పుడు మేము వెళ్ళి మేము అడ్వర్టైజ్లో ఉంటాం, మేము మమ్మల్ని ఏంటని మేము అడిగితే ఏదో అడిగేయించుకున్నట్టుగా ఉంటుంది. అదే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చేయండి. మరి సీనియర్స్ మీరు ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు అడ్వైజరీ బోర్డులో ఉండండి. మరి మాకు తెలియని కొన్ని సందర్భాలు ఉంటాయి, కొంతమంది ఆర్టిస్టుల గురించి కానీ కొన్ని ఇది కానీ మీలాంటి వాళ్ళు ఉండి చేయండి అన్నారనుకోండి, దాన్ని గౌరవంగా తీసుకుంటాం, ఓ బాధ్యతగానే తీసుకుంటాం. అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాడు మనం అడిగి లేదనిపించుకోకూడదు అని చెప్పి అడగడం. అదే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకో, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి. ప్రభుత్వాలకి మీరు చెప్పే విజ్ఞప్తిగానే ఉందా సార్ సూర్యకాంత్? విజ్ఞప్తి కూడా ఇవాళ చెప్తే కూడా ఎవరు ఏమంటారంటే వ్యక్తిగత స్థాయిలో మీరు ఏదో చేయాలనుకుని చేయటం అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన కృష్ణ గారు చచ్చిపోయినప్పుడు కానీ, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు కానీ, ఇంకెవరు చనిపోయినప్పుడు గవర్నమెంట్ తరఫున అంతిమ సంస్కారం అఫీషియల్గా చేశారు కదా, అధికారికంగా చేశారు, అధికారిక లాంఛనాలతో. జమున గారు చచ్చిపోయిన రోజున చెయ్యమని అడిగితే కూడా చేయలే. నేను ఫోన్ చేసి చెప్పా ఎట్లా చనిపోయారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి. అమ్మో, చాలా పెద్ద టాప్ హీరోయిన్ కదా. ఎన్నో సినిమాలో చేసి ఎన్నో భాషల్లో చేసింది. హిందీ చేసింది, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇన్ని లాంగ్వేజ్లో చేసిన హీరోయిన్ అంటే ఆవిడ చనిపోయింది అండి. సో మీరు సూర్యకాంతం గారికి ఏం జరగాలనుకుంటున్నారు సార్? ఆవిడ స్మృతిగా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే అంటే కాకినాడ లాంటి చోట డెఫినెట్గా విగ్రహం పెట్టాలండి ఆవిడ. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ పెడదామంటే కూడా ఇక్కడ ఉన్న రూల్స్ ఇప్పుడు ఏంటంటే విగ్రహాలు పెట్టనివ్వట్లేదు ఎక్కడ కూడా. ఇదివరకు పర్మిషన్లు ఇచ్చేవారు, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లేదు. మనం ఒకవేళ విగ్రహం పెట్టా పొద్దున్నే నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోతారు. మన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటే దాంట్లో పెట్టనిస్తున్నారు కానీ ఈ స్ట్రీట్ కార్నర్స్లో వాటిలో పెట్టడం. కాకినాడలో ఆడ సొంత స్థానంలో స్థానం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ ఉన్నాడు థియేటర్స్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక మాట చేసుకోవచ్చు. యాక్టర్లే చేయాలనేది ఏం లేదు, ఎవరేం చేసుకో. సినిమా థియేటర్స్ వాళ్ళు చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చేయొచ్చు, ఛాంబర్ అన్నా చేయాలి ఇట్లాంటివి. ఇక్కడ కూడా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చేయాలి న్యాయంగా. ఒకప్పుడు నరసరాజు గారు వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు మొన్న రాజేశ్వరరావు గారిది కూడా శత జయంతి 22 సల్లు రాజేశ్వరరావు. అవును, అది కూడా ఎవరు మర్చిపోయారు. 22 1922లో పుట్టారు ఆయన. ఘంటసాల గారు జనం ఓన్ చేసుకొని చేశారు అంతే. ఓవరాల్గా